కాతిబే వహీ అంటే ఎవరు, వారు ఎంతమంది? కాతిబే వహీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వచ్చినటువంటి వహీ అంటే దైవ ప్రకటనను రాసేటటువంటి సహబీలనే కాతిబే వహీ అని అంటారు. ప్రవక్తకు ఖురాన్ అవతరించినప్పుడు ఆయన చదవడం రాయడం చేయలేకపోయినటువంటి ఉమ్మి అల్లా ఆజ్ఞతో ప్రవక్త వారు సహబీల ద్వారా వెంటనే ఆ వాక్యాలను వ్రాయించేటటువంటి వారు. ఖురాన్లోని సూరే అల్ హాక్కా సూరా నంబర్ 69 ఆయత నంబర్ 40, ఇన్నహు లకౌలు రసూలిన్ కరీం, నిశ్చయంగా ఇది ఖురాన్ గౌరవనీయుడైన సందేశహరునిపై అవతరింపజేయబడినటువంటి వాక్కు. అయితే ఎంతమంది కాతిబే వహీ ఉన్నారు? వహీ ఎలా అవతరించింది? జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అల్లా తరపు నుండి వహీ తీసుకొచ్చేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయతులను మాటలతో పలికేవారు, సహబీలు వాటిని కంఠస్థం చేసుకునేవారు. కాతిబే వహీ వెంటనే వాటిని రాసేవారు. ఏ వస్తువులపై వ్రాసారు అంటే, ఆ కాలంలో పుస్తకాలు లేవు కాబట్టి ఆయతులను వ్రాసినవి ఖర్జూర చెక్క ముక్కలు, చర్మం అంటే లెదర్, ఎముకలు, రాళ్ళు, పలుచని పలకలు. ప్రతి ఆయత్ కూడా ప్రవక్త పర్యవేక్షణలోనే వ్రాయబడింది. ఆ తర్వాత ప్రవక్తకు చదివి వినిపించేవారు. అప్పుడే ఆయన చెక్ చేసి సరైన దాన్ని ధృవీకరించేవారు. అయితే జైద్ బిన్ తాబిత్ ప్రధాన కాతిబే వహీ. ప్రవక్త యొక్క ముఖ్యమైన రచయిత జైద్ బిన్ తాబిత్ అతను అరబిక్, హెబ్రూ, సిరియక్ భాషలు తెలిసినవాడు. ప్రవక్త వారు అన్నారు, జైద్ను పిలువండి, అతను వహీ రాయాలి. సహీ బుఖారీ. అలాగే ఆయత్ స్థానం ఎవరు నిర్ణయించారు అనేది ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఆయత్ ఎక్కడ పెట్టాలో, ఏ సూరాలో ఉండాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే స్వయంగా చెప్పేవారు. ఉదాహరణకు ఈ ఆయత్ను ఫలానా సూరాల్లో ఫలానా ఆయత్ తర్వాత ఉంచండి అని ప్రవక్త వారే సహబాలకు చెప్పేవారు. కాబట్టి ఖురాన్ క్రమం దివ్య ఆదేశమే, మానవ నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఖురాన్ కంఠస్థం ప్లస్ లిఖితం, ఈ రెండు ఖురాన్ భద్రతకు రెండు స్తంభాలు. హిఫ్జ్ అంటే కంఠస్థం, కితాబత్ అంటే లిఖితం. ప్రవక్త వారి కాలంలోనే వందలాది సహాబీలు ఖురాను గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసుకున్నారు. మరియు అదే సమయంలో లిఖిత రూపంలో కూడా ఉండేది. ఒకటి కంఠస్థం చేసుకోవడం, రెండు లిఖించబడి ఉండడం. ఈ రెండు రకాల భద్రతల కారణంగా ఖురాన్లో ఎలాంటి మార్పు జరగలేదు. ప్రవక్త కాలంలో ఖురాన్ మొత్తం లిఖితంగా ఉంది, కానీ ఒకే పుస్తకంగా ముస్హాఫ్గా కూర్చోబడలేదు. ఎందుకంటే వహీ ఇంకా అవతరిస్తుండడం వల్ల. అబూబకర్ కాలంలో ఖురాన్ సంకలనం జరిగింది. ఎందుకంటే యమామా యుద్ధంలో అనేక హాఫిజులు షహీద్ అయిపోయారు. ఉమర్ రదియల్లాహు సూచనలతో అబూబకర్ రదియల్లాహు వారు జైద్ బిన్ తాబిత్ రదియల్లాహు అన్హును నియమించారు. ఈ సంకలనానికి నియమం ఏమిటంటే, లిఖిత ఆధారం మరియు ఇద్దరు సాక్షులు లేకుండా ఏ ఆయత్ చేర్చలేదు. మొదటి అధికారిక ముస్హఫ్ సిద్ధమైంది ఉస్మాన్ రదియల్లాహు కాలంలో. ఉస్మానీ ముస్హఫ్ ఇస్లాం విస్తరించడంతో ఖురాన్ని ఏ విధంగా పఠించాలి అనే విభేదాలు మొదలయ్యాయి. అప్పుడు ఉస్మాన్ రదియల్లాహు వారు అధికారిక ముస్హఫ్ తయారు చేయించారు. జైద్ బిన్ తాబిత్ రదియల్లాహు వారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. ఒకే ఉచ్చారణ, ఒకే లిఖిత రూపం. దీనినే అల్ ముస్హఫ్ అల్ ఉస్మానీ అని అంటారు. ఖురాన్ ఎందుకు మార్పు జరగదు అంటే, ప్రవక్త ప్రత్యక్ష పర్యవేక్షణ మరియు అనేక కాతిబులు, వందలాది హాఫిజులు, లిఖిత మరియు కంఠస్థం, అధికారిక ముస్హఫ్ వ్యవస్థ, ఇలా బలమైన కారణాల వల్ల ఖురాన్లో ఎలాంటి మార్పు జరగలేదు. ఖురాన్ అది ఒక మనిషి వ్రాసినది కాదు. 40కి పైగా సహబీలు దైవ ప్రవక్తపై అవతరించిన దివ్యవాణిని రాసి ఒకే విధంగా భద్రపరిచారు. అందుకే ఖురాన్ 1400 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క అక్షరం కూడా మారలేదు. ముఖ్యంగా ఖురాన్ని రక్షించే బాధ్యత అల్లానే తీసుకున్నాడు. కాబట్టి ఖురాన్ ఎలాంటి మార్పు చేర్పులకు గురి కాదు. ఖురాన్లోని సూరా అల్ హిజ్ర్ సూరా నంబర్ 15 ఆయత నంబర్ 9లో ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్, నిశ్చయంగా మేము ఈ ఖురాన్ అవతరింపజేశాము, మేమే దాన్ని కాపాడతాము. కాతిబే వహీ కేవలం లేఖకులు కాదు, వారు అల్లా వాక్యానికి రక్షకులు. వారి త్యాగం, శ్రమ, భయభక్తుల వల్లే ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఖురాన్ని మనం ఎలాంటి మార్పు చేర్పు లేకుండా చూస్తున్నాం. ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి ఖురాన్ ప్రవక్త చదివినదే, ఒక్క అక్షరం కూడా మారలేదు. ప్రళయం వరకు కూడా మారదు, ఎవరు మార్చలేరు కూడా. ఎందుకంటే ఖురాన్ని రక్షించే బాధ్యత అల్లాహే తీసుకున్నాడు కాబట్టి. అయితే ఇస్లామిక్ చరిత్ర ప్రకారం మొత్తం 40 నుంచి 45 మంది వరకు కాతిబే వహీ ఉన్నారు. ప్రసిద్ధ పండితుడు ఇమాం జహబీ మరియు ఇబ్నె కథీర్ ప్రకారం సుమారు 43 మంది సహబీలు వహీ రాయడంలో పాల్గొన్నారు. అయితే ప్రసిద్ధ కాతిబే వహీ సహబీలు వారి పేర్లు
ఒకటి జైద్ బిన్ తాబిత్, ఈయన ప్రధాన లేఖకుడు. 2 అబూబకర్ సిద్దీక్, 3 ఉమర్ బిన్ ఖత్తాబ్, 4 ఉస్మాన్ బిన్ అఫాన్, 5 అలీ బిన్ అబీ తాలిబ్, 6 ఉబై బిన్ కాబ్, 7 అబ్దుల్లా బిన్ మసూద్, 8 ముఆవియా బిన్ అబీ సుఫ్యాన్, 9 ఖాలిద్ బిన్ సయీద్, 10 అమ్ర్ బిన్ ఆస్, 11 హంజలా బిన్ రబీ, 12 అబ్దుల్లా బిన్ అరకం, 13 తాబిద్ బిన్ ఖైస్, 14 షురహబిల్ బిన్ హస్నా, 15 అబా బిన్ సయీద్. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకే ఖురాన్ ఉంటుంది. అందులో 114 సూరాలు మాత్రమే ఉంటాయి. నమాజు విధానమైన ఖురాన్ చదివే విధానం ఒకేలా ఉంటుంది. ఇది దైవ గ్రంథం అనడానికి సజీవ సాక్ష్యం. అలాగే కొన్ని కోట్ల మంది ఇప్పుడు ఈ ఖురాను గ్రంథాన్ని తమ హృదయంలో భద్రపరుచుకున్నారు. వారినే మనం హాఫీజే ఖురాన్ అని అంటాం. ఇంత గొప్ప దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ని అల్లా మనకు ప్రసాదించాడు. కాబట్టి మనం ఖురాను గ్రంథాన్ని తర్జుమాతో పాటు రోజు కొంత అయినా చదివే ప్రయత్నం చేయాలి. దైవం మనందరికీ కూడా ప్రతిరోజు అల్లా గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్ని చదివేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.